నమస్తే మేడం. నమస్తే మేడం, ఇప్పుడు మాట్లాడుకున్నట్టు బార్లీ వాటర్ బాడీకి కూల్ చేస్తుంది, చాలా మంచిది, చలవ చేస్తుంది, అందరూ తాగొచ్చు అని వింటూ ఉంటాం. అలాగే సబ్జా వాటర్ కూడా. ఇప్పుడు బార్లీ వాటర్ తో బరువు తగ్గొచ్చు అని కొంతమంది అంటున్నారు. ఎలా తగ్గుతారు అని డౌట్ రేస్ చేయడం ఇంకొంతమంది. అసలు ఏంటి, తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? ఎలా వాడాలి? బార్లీ మనకు తెలిసిందే బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇటు వచ్చి అది చేసుకోవడానికి మనకి అశ్రద్ధ ఒళ్ళొంగదు అనమాట. ఎందుకంటే ఇడ్లీ పెట్టుకోవడం ఈజీగానే ఉంటుంది, అన్నం వండుకోవడం ఈజీగానే ఉంటుంది, పప్పు వండుకోవడం ఈజీగా ఉంటుంది. బార్లీ కాయాలంటే బద్ధకం అనిపిస్తుంది. అదొక ప్రాసెస్ అంటారా? అదొక స్పెషల్ ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు బార్లీ గింజలు తీసుకుని నానబెట్టేసుకుని జస్ట్ ఒక అరగంట అయిన తర్వాత స్టవ్ వెలిగించి చిన్న మంట మీద పెట్టేసినా దాని అది ఉడికిపోతుంది మెత్తగా. చక్కగా ఆ వాటర్ కొంచెం సరిపడా వాటర్ 1 లీటర్ వాటర్ వచ్చేలాగా మనం చూసుకుని కట్టేసుకుని దాన్ని వడకట్టేసుకుని తాగొచ్చు. ఆ గింజలు కూడా చాలా మంది తింటారు, బార్లీ గింజలు కూడా తింటారు. ఎందుకంటే మెయిన్ గా అది కిడ్నీలో ఉండేటువంటి టాక్సిన్స్ ఫిల్టర్ చేయడానికి బాగా పనికి వస్తుంది. మనకి పాత రోజుల్లో కూడా ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయిలు ఉన్న ఇంట్లో తప్పనిసరిగా బార్లీ వాటర్ చేసి రోజు అమ్మాయికి తాగించడం అనేది ఒక అలవాటు ఉండేది. దానివల్ల ఏంటంటే ప్రీ ఎక్లెంప్షియా అని హైపర్ టెన్షన్ అని, తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కాళ్ళు వాయడం ఇవన్నీ ఉంటాయి కదా, అవి తగ్గడానికి బాగా పనికి వస్తుంది. అలాగే ఒబిసిటీ ఉన్న వాళ్ళకి కూడా నేను మధ్యన గమనించాను, ప్రెగ్నెన్సీతో సంబంధం లేకపోయినా పాదాలు ఇంత లావును వాచిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఎక్స్ట్రా ఫ్లూయిడ్ అంతా కూడా డ్రైన్ అయిపోవడానికి బార్లీ వాటర్ బాగా పనికి వస్తుంది. ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అంటాం, అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి అలా ఎక్కువ ఫ్లూయిడ్ కలెక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట, ఎక్కడ పడితే అక్కడ జాయింట్ సెల్స్ లో. అది డ్రైన్ అయిపోవడానికి బార్లీ వాటర్ చాలా బాగా పనికి వస్తుంది. సో అది ఫస్ట్ పాయింట్. అలాగే వెయిట్ రిడక్షన్ కూడా బాగా పనిచేస్తుంది. అందులో ఉండే ఫైబర్ వలన వెయిట్ రిడక్షన్ అనేది బాగా జరుగుతుంది. సో చాలా మంది బార్లీ మీద వీడియోస్ చేశారు, ఆల్రెడీ వ్యూయర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఎటొచ్చి ఏంటంటే ఏదైనా మనం ప్రాక్టికల్గా ఆచరించడం అనేది చాలా ఇంపార్టెంట్. సైన్స్ ఎంతైనా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నెట్లో విపరీతంగా దొరుకుతుంది కాబట్టి ఎంతైనా చేసుకోవచ్చు. సో ఎటువంటి అనుమానం లేకుండా బార్లీ వాటర్ తీసుకోవడం అనేది సమ్మర్లో చలువ చేస్తుంది. అనవసరంగా వెయిట్ గెయిన్ అవుతారు సమ్మర్లో. చాలా మందికి ఏంటంటే ఈ సమ్మర్లో తగ్గిపోవాలి అనుకుంటారు, కానీ సమ్మర్లో వెయిట్ గెయినింగ్ మెయిన్ కారణం ఏంటంటే ఫ్లూయిడ్ కలెక్షన్ అనమాట. అంటే బయటకు వెళ్ళిపోవాల్సినటువంటి ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అంతా కూడా మళ్ళీ బాడీలో కలెక్ట్ అవడం వలన వెయిట్ గెయిన్ అవుతారు. బుగ్గలు ఇంత లావున అయిపోవడం, కాళ్ళు ఇంత లావున అయిపోవడం చూస్తుంటే భయం వేస్తుంది అనమాట. వాళ్ళకి తెల్లారేసరికల్లా 2 kgs వెయిట్ పెరిగిపోతుంది. అందుచేత అలాంటి వాళ్ళు బార్లీ వాడుకోవడం కూడా చాలా మంది. అలాగే సబ్జా కూడా మీరు అడిగినట్టు సబ్జా వాటర్ కూడా ఏది చేసుకున్నా దాని మీద సబ్జా వాటర్ వేసేసుకుని తీసుకోవచ్చు. ముంజులు ఉన్నాయనుకో ముంజుల మీద వేసేసుకుని తీసుకోవచ్చు. అలాగే మనం షర్బత్ నానబెట్టుకుంటే ఆటోమేటిక్ వెంటనే ఇదైపోతాయి కదా, పెద్దవైపోతాయి కదా, 10 minutes చాలు అంతే. నిమ్మరసం కానీ, నారింజ రసం కానీ, ఏమన్నా ఇంకా పుచ్చకాయ జ్యూస్ కానీ దేని మీద వేసుకున్నా అదొక రకమైనటువంటి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. సమ్మర్ వస్తే ఏంటంటే మనం పాతవన్నీ పక్కన పెట్టేసేసి ఇలాంటివన్నీ దగ్గర పెట్టుకోవాలి. ఎలా అయితే మనం కాటన్స్ డ్రెస్సెస్ అన్ని సమ్మర్కి అన్ని దగ్గర పెట్టుకుని వాడుకుంటాము, సింథటిక్ అసలు వాడలేం కదా. అలాగే ఈ సమ్మర్లో ఈ ఫుడ్స్ అన్ని కూడా మన కిచెన్లో దగ్గర పెట్టుకుంటే మర్చిపోకుండా వాడతాం, అలవాటు అయిపోతుంది కొన్ని రోజులకి. అలాగే గంజి కానీ ఇవన్నీ కూడా వెయిట్ రిడక్షన్ కి మంచిది. గంజి కూడా వెయిట్ రిడక్షన్ చాలా మంచిది. తర్వాత మజ్జిగ కూడా వెయిట్ రిడక్షన్ పనికి వస్తుంది. ఎందుకంటే సమ్మర్లో మనం సాలిడ్ కంటెంట్ తగ్గించేసేసి ఇలా లిక్విడ్స్ మీద ఎక్కువగా ఆధారపడితే డెఫినెట్గా వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఈజీ అవుతుంది. అలాగే మన సురక్ష తరపున ఏంటంటే ఇప్పుడు మనకి రేపు ఉగాది వస్తుంది. ఉగాది అంటే మనకి కొత్త సంవత్సరం. సో చాలా మందికి సురక్ష అనేది గత 30 సంవత్సరాల నుంచి అందరికీ కూడా బాగా పాపులర్. సో వాళ్ళందరికీ కూడా పంచకర్మ రావాలని ఎప్పుడు మాకు రెగ్యులర్గా ఫోన్స్ చేసి అడుగుతూ ఉంటారు. సో అలాంటి రాలేని వాళ్ళకి నేను ఆన్లైన్లో పంచకర్మ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు నాకు జస్ట్ వాట్సాప్లో వెయిట్ రిడక్షన్ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఇట్లా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో వాళ్ళకి పెడితే దాన్ని వాళ్ళకి ఆన్లైన్లోనే చేసేలాగా, ఆన్లైన్లో వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చేలాగా, తర్వాత స్పెషల్ కేర్ ఇంకా ఇప్పుడు మన వీడియోస్లో చాలా వరకు చెప్తుంటాం. ఇంకా ఏమన్నా స్పెషల్ కేర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి అలా గైడ్ చేసేలాగా, డైట్ ప్లాన్, కొన్ని రెసిపీస్ వాళ్ళు చేసుకునే. ఆన్లైన్లో అంటున్నారు, మరి ఆన్లైన్లో వాళ్ళు అనుకున్న రిజల్ట్ వస్తుందంటారా? అంటే
అంత ఎక్కువ రాదు, మన దగ్గరకు వచ్చినంత ఎక్కువ రాదు, కానీ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ ఏదైనా స్టార్టింగ్ రాలేని వాళ్ళు తప్పదనుకుంటే అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఒబిసిటీ అనేది ఒక రోజులో తెల్లారి తగ్గేది కాదు కదా, 90 కిలోల వాళ్ళు 50 కిలోలు రారు కదా అని మనకి చూస్తుంటాం కదా మామూలుగా. ఇంపాసిబుల్ అది, అలా అవ్వకూడదు. మనిషి అసలు ఇంకెందుకు పనికిరాడు, పిండేసినట్టుగా అయిపోయి శవం అయిపోతారు అసలు నిజం చెప్పాలంటే, మెడికల్ గా చెప్పాలంటే. సో ఎప్పుడైనా సరే ఒబిసిటీ అనేది మంత్లీ 2 to 5 kgs పెట్టుకోవాలి. అసలు 2 kgs 3 kgs తగ్గితే బాగున్నట్టు, 5 kgs తగ్గితే మోర్ దాన్ సఫిషియంట్ అనమాట అసలు. సో అందుకని స్లోగానే తగ్గుతారు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా. మనం ఒకసారి ఎక్స్పెక్ట్ చేసి రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అలా, నా దగ్గర ఈ 25 ఏళ్ళ నుంచి రాలేని వాళ్ళు చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. పాపం వాళ్ళు బాధపడుతుంటారు, నాకు రెగ్యులర్ కాంటాక్ట్స్ లో ఉంటారు, బాధ అనిపిస్తారు అన్నమాట. సో అలాంటి వాళ్ళకి రియల్ పంచకర్మ, వాట్ ఈజ్ రియల్ పంచకర్మ? పంచకర్మ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో బయటలాగా మసాజ్లు అని అనుకుంటారు. అలా కాదు. ఆయుర్వేదం అంటే మసాజ్ కాదు, ఆయుర్వేదం అంటే డీటాక్సిఫికేషన్ ఇంపార్టెంట్. లోపల ఉన్నటువంటి చెడుని కానీ ఫ్యాట్ని కానీ ఇవన్నీ కూడా బయటికి పంపించడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అవి ఏంటంటే లక్కీగా బై గాడ్స్ బ్లెస్సింగ్స్ ఈ 30 years ఎక్స్పీరియన్స్లో నాకు బాగుంది కాబట్టి దానిని ఎక్కువ మందికి అందించేలాగా ఒబెసిటీ పేషెంట్స్ అందరికీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటూ డైట్ ప్లాన్ తోటి, యోగా తోటి, పంచకర్మ తోటి, ఇంకా వాట్ నాట్ అంటే హోలిస్టిక్గా చేస్తాం అనమాట. సురక్ష బ్రాండ్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఏదో చేసాం అనేది కాకుండా రిజల్ట్ ఇవ్వడం ఎలాగా అనే తపనతోటి న్యాచురోపతిలో కొన్ని ప్రిన్సిపల్స్ అడాప్ట్ చేసుకుంటాం, అలోపతిలో కొన్ని అడాప్ట్ చేసుకుంటాం. అలోపతి మెడిసిన్స్ వాడను, కానీ ఆ సైన్స్ వరకు నేను సైంటిఫిక్గా ఉపయోగించుకుంటాను. అలాగే యోగాను అడాప్ట్ చేసుకుంటాం. ఆయుర్వేద బెస్ట్, ఇంకా ఆయుర్వేదాన్ని మించింది లేదు కాబట్టి ఆయుర్వేదాన్ని మోస్ట్గా ఎక్కువగా ఉపయోగించుకుంటూ పంచకర్మని ప్లాన్ చేస్తాం కాబట్టి మన దగ్గర ఏవైతే చేస్తామో అదే ట్రీట్మెంట్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చేసుకునేలా. మేడం ఇప్పటికీ కూడా చాలా మంది ఆయుర్వేదం వాడుతున్నా కూడా నేను ఆయుర్వేదం మెడిసిన్ తీసుకుంటున్నాను, నాకు ఈ ప్రాబ్లం క్యూర్ అయింది అని చెప్పే వాళ్ళు ఉన్నా కూడా కొంతమందిలో ఒక డౌట్ అనేది చాలా డౌట్స్ ఉంటాయి. ఈ అంటే ఓవర్ హీట్ ఉంటుంది ఆయుర్వేదం వాడితే అనేది. ఓవర్ హీట్ తగ్గించడానికి పంచకర్మ ట్రీట్మెంట్స్ బాగా పనిచేస్తాయి, అందులో అసలు డౌట్ లేదు. జనరల్ గా వేడి శరీరం వాళ్ళకి చాలా రకాల ట్రబుల్స్ వస్తుంటాయి, మన ట్రీట్మెంట్స్ తర్వాత వేడి అనేది తగ్గిపోతుంది అనమాట. సపోజ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కానీ, గ్యాస్ట్రైటిస్ అంటాం కదా, అది ఉన్నా కానీ, లేకపోతే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి డయాబెటీస్ కూడా ఓవర్ హీట్ వల్ల రావచ్చు. సో అందుచేత ఆ వేడిని తగ్గించడం అనేది పంచకర్మలోనే సాధ్యం అవుతుంది. ఆయుర్వేద మందులు కొన్ని రకాల మందులు వేడి చేస్తాయి, కానీ పంచకర్మలు వేడి చేయదు, చలవ చేస్తుంది. దాని వలన వేడంతా బయటకు వెళ్ళిపోవడం ఆటోమేటిక్ గా బాడీ కూల్ అయిపోతుంది. మరి మీ పంచకర్మ ట్రీట్మెంట్ కూడా మీరు ఆన్లైన్ లో చేస్తామన్నారు, అదేలా? అంటే మెడిసిన్స్ వాళ్ళకి బై కొరియర్ పంపించేస్తాము. వాళ్ళ ప్రాబ్లం అంతా పర్సనల్ గా మనం మాట్లాడేసి వాళ్ళకి ఏం మెడిసిన్స్ సూట్ అవుతాయి అవన్నీ పంపించేసి మన దగ్గర ట్రీట్మెంట్స్ ఏం చేస్తాం అవి వాళ్ళ ఇంట్లో చేసుకోమని చెప్తాం. అవి గైడ్ చేస్తాం, ఒక వీడియో కాల్ లాగా పెట్టేసి వాళ్ళకి గైడ్ చేస్తాం అనమాట. వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు. మెయిన్ గా మన పర్పస్ అనేది ఇంటర్నల్ డీటాక్సిఫికేషన్ కాబట్టి అది బాగా జరిగేలాగా చేస్తాం. దాంతో పాటుగా డైట్ కేర్ ఉంటుంది, డైట్ ప్లాన్ ఉంటుంది, ఎక్సర్సైజ్ యోగా ఉంటుంది, ప్రాణాయామం ఉంటుంది. సో ఇవన్నీ చేసుకోవడం వల్ల కొంతమందికి న్యాచురోపతి మెథడ్స్ కూడా, కోల్డ్ స్పాంజింగ్ అని, హాట్ స్పాంజింగ్ అని ఇవన్నీ కూడా అడ్వైజ్ చేస్తాం. దాంతో రిజల్ట్ రావాల్సిందే, రిజల్ట్ లేకపోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సో అట్లా ఒక 40 days కోర్సు, 30 days కోర్సు లా పెడితే వాళ్ళకి సింపుల్ గా తక్కువ అమౌంట్ తోటి ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ గా జాయిన్ అవుతారు. కొంచెం రిజల్ట్ వచ్చినా గానీ వాళ్ళకి హెల్త్ బాగుందనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి, ఎవరికైనా హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి ఇమీడియట్ గా వచ్చే మన ఉగాది నూతన సంవత్సర సందర్భంగా అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని అందించాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము. ఓకే, వెరీ నైస్ మ్యామ్. అలాగే బార్లీ వాడుకోవడం వల్ల వెయిట్ తగ్గుతారు, అందులో ఏం డౌట్ లేదు. బార్లీ వాడుకోవచ్చు. ఓకే, రోజులో ఒకసారి 2-3 సార్లు లీటర్ వాటర్ తయారు చేసుకుంటే 3-4 times తాగాలి. లీటర్ వాటర్ కంప్లీట్ అవ్వాలి. 2-3 ఉంటే దాన్ని షేర్ చేసుకుని మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్. సో 2-3 times తీసుకోవచ్చు, ఈ టైం వరకు తీసుకోవచ్చు. 6 తర్వాత తాగకూడదు. 6 తర్వాత అయితే యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వచ్చి మన నిద్రకి డిస్టర్బెన్స్ అయితే దాని వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. డే టైం మాత్రమే తీసుకుంటే, ఎన్ని టైంలో పీక్ టైంలో 11 o'clock to 6 o'clock 6 PM ఈ మధ్యలో తీసుకుంటే సరిపోతుంది. ఏది తీసుకున్న లిక్విడ్స్ అన్ని ఆ టైంలో ఎక్కువ తీసుకోవాలి, 6 తర్వాత తగ్గించేసేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే అమ్మా.